నమస్తే మీరు చూస్తున్నారు టీవీ9 USA నేను పూర్ణిమ వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్ తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మరణం నమోదైందని తెలిపింది మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు WHO తెలిపింది అయితే ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ ఏజెన్సీ వెల్లడించలేదు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు అతను అప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం మధుమేహం అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్నాడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అట్లాంటాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు గాంధీ ఫౌండేషన్ ఆఫ్ USA ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్లోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఫ్రీడమ్ హాల్ గాంధీ రూమ్ కింగ్ రూమ్ ఎటర్నల్ ఫ్లేమ్ ప్రసిద్ధ ఎబెనేజర్ బాప్టిస్ట్ చర్చ్ కింగ్స్ బర్త్ హోమ్ విజిటర్స్ సెంటర్ కింగ్ క్రిప్ట్లను సందర్శించారు మెక్సికోలోని హిడాల్గో సమీపంలో ఆవిరి ఇంజిన్తో నడిచే రైలును చూసేందుకు అనేక మంది ఔత్సాహికులు ట్రాక్ల వద్ద గుమిగూడారు రైలు సమీపిస్తూ ఉండడంతో ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు అంతా సిద్ధమయ్యారు ఇంతలో ఓ యువతి పట్టాలకు మరింత దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది శుక్రవారం విండీ సిటీలోని స్ట్రీటర్ విల్లే పరిసరాల్లో డేటింగ్ కు వెళ్లిన షికాగో జంటపై దాడి జరిగింది మెక్లర్గ్ కోర్ట్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఆ జంట నడుస్తున్నప్పుడు యువకులు చుట్టుముట్టి దాడి చేశారని నీనా అనే మహిళపై దాడి జరిగిందని అయితే ఘటన జరిగినప్పుడు ఆమె 2 వారాల గర్భవతి మరియు ఆమె బిడ్డను కోల్పోయిందని అధికారులు తెలిపారు పెన్సిల్వేనియాలోని 8 ఏళ్ల బాలుడి తల్లిదండ్రులు ఒక ఇంటిలో కోకేన్ మరియు ఫెంటనిల్ ను ఎక్కువగా తీసుకున్నారని అరెస్ట్ చేయబడ్డారు అక్కడ వారు చిన్న పిల్లాడికి అందుబాటులో ఉండే అక్షరాల 100 డ్రగ్ బ్యాగీలను కనుగొన్నారని అధికారులు తెలిపారు ప్రాణాంతకమైన ఫెంటనిల్ ను చేతికి అందేంతలో ఉంచారు ఇది క్షమించరానిదని మరియు అది హత్యతో సమానమని తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకునే పవిత్రమైన బాధ్యతను కలిగి ఉండాలని చెస్టర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ క్రిస్టోఫర్ L.D. ప్రకటనలో తెలిపారు న్యూజెర్సీలో మంగళవారం టూర్ బస్సు పెద్ద చెట్టును ఢీకొట్టడంతో 2 బాలికలను స్థానిక ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది బ్రూక్లిన్లోని మాన్సే టూర్స్ నుండి వచ్చిన బస్సు పాసైక్ కౌంటీలోని స్టామ్ ఐలాండ్ కి దక్షిణంగా ఉన్న ఈస్ట్ షోర్ రోడ్లో కూలిన చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది TJ Maxx, మార్షల్స్ మరియు హోమ్ గూడ్స్ ని నిర్వహించే TJX షాపుల దొంగతనాన్ని అరికట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఎలా బాడీ కెమెరాల్ని సిబ్బందికి ఇస్తున్నారో వారి సిబ్బందికి కూడా అలా కెమెరాలు ఇవ్వాలని గత నెల చివర్లో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు 9 దేశాల్లో 4,900 కంటే ఎక్కువ స్టోర్లను నిర్వహిస్తున్న TJX దొంగతనాన్ని అరికట్టడానికి కెమెరాల వైపు మొగ్గు చూపుతోందని అధికారులు తెలిపారు స్కామర్లు క్రిప్టో కరెన్సీ చెల్లింపులు చేసేలా బాధితులను మోసగిస్తున్నారని వారికి నకిలీ రిమోట్ ఉద్యోగాలు ఇస్తున్నారని FBI హెచ్చరించింది స్కామర్లు ప్రజలకు నకిలీ ఉద్యోగాలను అందిస్తున్నారని ఈ జాబ్లు రిమోట్ గా ఉంటాయి ఇంటి నుండి చేయొచ్చని రెస్టారెంట్లకి రేటింగ్స్ ఇమ్మని లేదా ఉద్యోగులు పదే బటన్ను క్లిక్ చేయడం ద్వారా సేవలను ఆప్టిమైజ్ చేయవలసి ఉంటుందని మోసానికి పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో బుధవారం పయనమయ్యారు అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు 25 గంటల్లో చేరుకోబోతున్నారు అక్కడ వారం రోజుల పాటు ఉంటారు నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి ఈ ప్రయాణం ఆరంభమైంది మేరీలాండ్ మరియు ఉత్తర వర్జీనియాలో బుధవారం రాత్రి అనేక టోర్నడోలు సంభవించాయి చెట్లు మరియు విద్యుత్ లైన్లు నేలకూలాయి మేరీలాండ్లోని మోంట్ గోమరీ కౌంటీలో సుడిగాలి హెచ్చరికలు జారీ చేశారు మేరీలాండ్లోని పూల్స్విల్లే సమీపంలో ధృవీకరించబడిన సుడిగాలి వాషింగ్టన్ డీసీకి వాయువ్యంగా 20 మైళ్ల దూరంలో ఉందని తెలిపారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నారు ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్ చూస్తూనే ఉండండి టీవీ9 USA